మనుగడే లేదు అసలు. కానీ ఇక్కడ మనకు వైలెన్స్ అనేది గ్లోరిఫై అవుతానుంది. అవుతూనే ఉంటుంది. యాక్షన్ సినిమా చాలా సినిమాల్లో అంతే అంతే భాషతో నిమిత్తం లేకుండా తెలుగు సహా అన్ని భాషల్లో హింస అని వైలెన్స్ అనేది గ్లోరిఫై అవుతానే లేకుండా అసలు సినిమాలు ఉండవు. ఇండియన్ సినిమాలు అసలు ఉండదు. అవే ఎక్కువ డబ్బులు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తీసుకొచ్చేవి. సో మీరు చూస్తే మీ బేబీ సినిమా వరకు చూసిన అందులో మీ 3 ప్రధానమైన క్యారెక్టర్లు అన్నింటిలో కూడా గ్రే షేడ్స్ ఉన్నాయి. అవును. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే చాలామంది అటు వైష్ణవి చేసిన క్యారెక్టర్ కానివ్వండి, మిగతా 2 క్యారెక్టర్లు కానివ్వండి, ఆనంద్ విరాజ్ చేసిన క్యారెక్టర్ తమను తాము చూసుకున్నారు. అంటే యూత్ చూసుకున్నారు, ఆ యూత్ స్టేజ్ అయిపోయిన వాళ్ళు కూడా చూసుకున్నారు అనేది ఓకే. దానివల్ల అంత సినిమా హిట్ అయింది అనేది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంచెం నెగిటివ్ కామెంట్స్ కూడా నెగిటివిటీ కూడా ఎక్కువగా వచ్చింది జనంలో నుంచి. ప్రధానంగా మీకు వచ్చినటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి కామెంట్లు ఏంటి? చాలా ఉన్నాయి సార్. అంటే 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 సోషల్ మీడియాలో కొంతమంది చాలా వివరంగానే ఆడియన్స్లో నుంచి చాలా వివరంగానే ఆ పాత్రను విశ్లేషిస్తూ అనాలిసిస్లు ఇచ్చారు. అవును. నేను ఒక వారం రోజులు 5 రోజుల వరకు కొన్నిటిని చాలా హెల్దీగా నేను అర్థం చేసుకొని నేను తప్పులేంటి ఒప్పులేంటి అని అర్థం చేసుకోవడానికి నేను జెన్యూన్గా ప్రయత్నించాను సార్. వాటిలో కొన్ని తీసుకున్నాను కూడా. ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత కూడా మొన్న ఒక 10 రోజుల క్రితము రాహుల్ రవీంద్రన్ ఉన్నారు కదా, మన డైరెక్టర్ అండ్ హీరో, తన దగ్గర కూడా వెళ్ళి తన వర్షన్ తను చాలా గొప్పగా ఆలోచిస్తాడు అనమాట. సో ఒకసారి తనతో కూడా సో నేను ఏమన్నా మిస్టేక్ చేశానా అని ఒకసారి వెళ్ళి తనతో కూడా మాట్లాడొచ్చి తను చెప్పిన ఒక 2 నేను చేసిన బిగ్గెస్ట్ బ్లండర్స్ చెప్పినప్పుడు ఓకే తప్పు చేసాం అనేది నాకు అర్థమైంది. కానీ ఒక 5-6 రోజుల తర్వాత నేను నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం మొదలెట్టిన తర్వాత కూడా వీడు ఇలాంటోడే, వీడు ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు, వీడు కావాలని ఇలా చేస్తున్నాడు అని దానికి కూడా ఇంకా మళ్ళీ సార్ నాకు ఎనఫ్ గట్స్ ఉన్నాయి సార్. ఒకవేళ నేను తప్పు చేస్తే నేను ధైర్యంగా ఒకవేళ ఆ తప్పు చేస్తే నేను ఒప్పుకుంటా, చేయకపోతే బలవంతంగా చెప్తా. నాకు అసలు భయపడాల్సిన పనే లేదు నేను. ఎందుకంటే 3 గంటల సినిమా ఇంతమందిని ఎదిరించి నేను రిలీజ్ చేశా. 3 గంటలు వద్దన్నా మామూలుగా చాలా గట్స్ ఉండాలి. ఈ 3 గంటల సినిమా ఎస్పెషల్లీ ఎవరైనా సరే నేను ఈ సినిమా కెరియర్ పోద్దని తెలిసి కూడా నాకు ఒకవేళ పోతే నన్నే బ్లేమ్ చేస్తారని తెలిసి కూడా నేను రిలీజ్ చేశాను. సో నాకు ఆ ధైర్యం ఉంది. సో నాకు 5 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఇవే చెప్తా, వీడు ఏవో అబద్ధాలు చెప్తున్నాడు, వీడికి ఆడవాళ్ళందరినీ కించపరిచే ఉద్దేశం ఉంది అని వాళ్ళు ఫిక్స్ అయ్యాక దెన్ నువ్వు మనుషుల్ని మార్చలేవు, వాళ్ళ ఒపీనియన్స్ని మార్చలేవు. వాళ్ళ నరాల్లో నీ మీద ఆల్రెడీ ద్వేషం ఏర్పడిపోయింది అంతే. ఎందుకు మీ మీద ఎందుకు ఏర్పడిపోయింది ద్వేషం? ఎందుకు ఏర్పడాలా? అది నేను రాహుల్ని కూడా అనుకున్నాను సార్. అంటే కొన్ని నాకు రాహుల్ రవీంద్రన్ చెప్పింది చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. వాళ్ళు పెరిగిన వాతావరణం, కొంతమంది అమ్మాయిలు ఎస్పెషల్లీ అట్రాసిటీస్ వాళ్ళు చూస్తుంటారు కదా చుట్టుపక్కల వాళ్ళతో. సో బేబీ వల్ల వాళ్ళు రేపు ఫేస్ చేయబోతున్న సోషల్ మీడియాలో కానీ చుట్టుపక్కల ఉన్న సమాజంలో టాక్సిక్ సొసైటీలో కానీ ఏమన్నా ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుద్దు అనే ఒక కన్సర్న్ వాళ్ళు అనుకుంది రాజేష్ నీ మీద. సో వాళ్ళని కూడా అర్థం చేసుకో, వాళ్ళని తిడుతున్నారంటే వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. సో నాకు అది అర్థమవుతుంది. అంటే అబ్బాయిలు దాన్ని నెగిటివ్ కోణంలో చూసి అమ్మాయిలు ఇంకా హెరాస్ చేసే అవకాశం ఉంది. సో నాకు అక్కడ కొన్ని అర్థమైంది. ఇప్పుడు ఒక కామెంట్ నాకు చాలా బాధ అనిపించిందంటే, వీడు చిన్నప్పటి నుంచి వీడు కొన్ని సంవత్సరాలుగా వీడికి ఉమెన్ అంటే చాలా అసహ్యం ఉండడంతో అది బయటికి ఎలా చూపించాలి తెలియక బేబీ అనే సినిమా తీశాడు, చూపించాడు అనేది ఎక్కడో చదివాను నేను. చదివితే నాకు అసలు మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో నాకు 2 hours 3 hours అలా ఏంటి అసలు ఇలా ఏంటి, మనం చదువుకున్నవేంటి, మనం ఫాలో అయ్యేవేంటి, అసలు నేను ఆ వైష్ణవి క్యారెక్టర్ తీసేటప్పుడు ఎంత జాగ్రత్త ఉంచాను, ఎడిటింగ్లోకి వెళ్ళేటప్పుడు చిన్న ఎక్స్ప్రెషన్ పోయినా కూడా
మళ్ళీ ఎక్స్ప్రెషన్ వల్ల తేడా వస్తుంది అమ్మాయి క్యారెక్టర్ అంటే ఫ్రాక్షన్ చిన్న 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 ఫ్రేమ్స్ జరుపుకుంటూ అక్కడ వరకు కట్ చేసి వదిలేసేవాడిని. ఇన్ని అంటే చెప్పాను కదా. మైల్యూట్ విషయాలు కూడా చాలా పట్టించుకొని చేశాను. వైష్ణవి చెడు అవ్వకూడదు క్యారెక్టర్ అనేది చాలా వరకు చేశాను. సో ఇట్లా అనుకుంటున్నారని చాలా బాధ ఉండేది. కానీ తర్వాత పదే 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 కొన్ని హ్యాండిల్స్ అనడంతో నాకు అర్థమైందంటే నువ్వు మార్చలేవు ఏం చెప్పినా. వాళ్ళు డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిపోయినాక నువ్వు వేరే ఆప్షన్ లేదు. ఇంకా నేను చదవడం మానేశాను, తీసుకోవడం మానేశాను. నేను నమ్మే కొంతమంది దగ్గర నేను మిస్టేక్స్ చేస్తున్నానా అని వాళ్ళ దగ్గర తెలుసుకొని ఆ బ్లండర్స్ ఏంటో తెలుసుకున్నాను అన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు రాహుల్ రవీంద్ర చెప్పిన 2 బ్లండర్స్ ఏంటి? బ్లండర్స్ ఏంటంటే నాకు తెలియకుండా జరిగింది అది, కానీ చాలా పెద్ద తప్పు. ఏంటంటే ఒక్క అమ్మాయి అయినా, మోడ్రన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయినా ఒక్క మంచిగా బిహేవ్ చేసి, మంచిగా మాట్లాడి, మంచిగా ఒక కుసుమలాగా ఎలా ఉందో ఉన్న పాత్ర ఒక్కటి కూడా లేదు. సో నువ్వు అలాంటి డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలందరినీ జనరలైజ్ చేసావు. ఓకే, అందరూ గ్రేనే ఉన్నారు. అందరూ గ్రేనే ఉన్నారు అంటే తప్పు చేసావు. ఒక కుసుమ ఒక్కటి అందరు ఆడవాళ్ళు అంటే పెద్దవాడిని తీసేస్తే, అంటే కుసుమ కూడా చాలా ట్రెడిషనల్ వేర్లో అలా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మోడర్న్ ఇది అన్నారు. సో వాళ్ళందరూ తప్పుదారి పట్టిన వాళ్ళు అన్నట్లుగా ఉంది. నేను రాసేటప్పుడు ఇలా ఒక మోడర్న్ కాలేజీలోకి వచ్చేసింది, ఇలా రాసిందంటే చాలా చాలా సింపుల్గా అలా తీసేశాను. కానీ తప్పు ఒప్పుకోవాలి నేను. ఓకే, రైట్, అవును, యా, కరెక్ట్, మంచి పాయింటే. చాలా చాలా ఇప్పుడు నేను ఇంకోసారి నాకు కరెక్ట్ చేసుకునే అవకాశం వస్తే నేను కరెక్ట్ చేయాలి దాన్ని. ఇంకొక మంచి పాత్ర వాళ్ళ కాలేజీలో కూడా ఉంటే సరిపోతుంది. యా, రెండోది మేము అందరం పార్టీస్కి వెళ్తాం. నేను వెళ్తాను, ఫ్రెండ్స్ వెళ్తారు, ఇండస్ట్రీలో అందరం వెళ్తాము. అందులో కొంతమంది అమ్మాయిలు ఒకటో రెండో గ్లాసులు తాగేవాళ్ళు ఉంటారు. కానీ సో పబ్కి వెళ్ళిన వాళ్ళందరూ లేకపోతే ఆల్కహాల్ తీసుకున్న అమ్మాయిలందరూ బ్యాడ్ అనే ఒకది అనిపిస్తుంది అక్కడ. సో చాలా సోషల్గా ఉండి, చాలా లిబరల్ నార్మల్గా ఉండి, చాలా డీసెంట్గా బిహేవ్ చేసే అందరూ, అట్లా మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఉన్నారు కదా. అది ఒకటి అన్నాడు తను. యాక్చువల్లీ నాకు అది కూడా ఎక్కడో కొడుతోంది లోపల. కానీ దాన్ని ఎలా కరెక్ట్ చేసి ఉండాలో నాకు తెలియదు. ముందుతో అయితే మాత్రం నాకు అర్థమైంది. అక్కడ ఏం జరిగిందంటే కుసుమేమో వద్దంటూ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ ఒక రకంగా ఉంటారు, ఆమె ఒక్కతే ఒక రకంగా ఉంటారు. దీనివల్ల కూడా మిగతా వీళ్ళందరూ కూడా ఇలా వెళ్ళేవాళ్ళు, పార్టీలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇట్లా చెడిపోతుంటారు అనే ఒక అభిప్రాయం కలగడానికి అవకాశం ఎట్లా నువ్వు పార్టీకి వెళ్తే చెడిపోతావు అనేది ఒకటి అదన్నారు. దాంట్లో సగం ఒప్పుకోవాల్సింది, సగం లేనిది కూడా ఉంది. సో అది ఎట్లా చేయాలో, మిస్టేక్ ఎలా కవర్ చేసి ఉండాలో నేను ఇంకా ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఇది మాత్రం పెద్ద బ్లండర్ అది. అయితే నాకు అనిపించింది ఏంటంటే వైష్ణవి క్యారెక్టర్ సంబంధించి ఆ అమ్మాయి మీద చెడ్డ అభిప్రాయం కలగడానికి ప్రధాన కారణమైంది ఆనంద్కి మెసేజ్ పెట్టే ఐ లవ్ యూ టూ అని. ఇమీడియట్ వెరీ నెక్స్ట్ సెకండే వాడికి లిప్ కిస్ ఇస్తుంది. సో అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అయిపోవడానికి అది ఇంకా ఎక్కువ దోహదం చేసిందని. అదే సార్, ఈ సినిమా ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది సార్. ఇప్పుడు అమ్మాయి ఒక మాట కూడా అంటది, నువ్వే 10 ఏళ్ల క్రితం కనిపించిందంటే ఎవరైనా నిన్ను తీసుకెళ్ళిపోయి ఉండేవాడిని, కానీ ఇంకా కుదరదు ఈ లైఫ్లో అంటది. ఆల్కహాల్ తాగిన తర్వాత 100 వాగుతాం, అది చాలా చాలా కామన్. అందరూ నిజాలు బయటకు వస్తాయంటారు, కానీ ఆల్కహాల్ నీ చేత షిట్ మాట్లాడిస్తుంది అనేది నేను బలంగా బిలీవ్ చేస్తాను సార్. అమ్మాయి అసలు ఏం చేస్తుందో తెలియదు, వాడు ఏదో మాట్లాడుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, అమ్మాయి కళ్ళు ఇలా తేలేస్తుంది, ప్రేమ వీడి పక్కనే ఉంది, వాడి మీద కోపం ఉంది, అన్నీ ఉంది, ఐ లవ్ యూ వస్తుంది. వీడు పక్క భరోసా చేస్తున్నాడు, ఎవరికి తెలియదు, కిస్ చేస్తే అది ఇది అన్నాడు, పాపం నా కోసం ఇంత చేస్తున్నాడు, ఫోన్ కొనిస్తున్నాడు అని ఒక ఆల్కహాల్ అన్నీ రకరకాల ఒక డైలమాలు సృష్టించింది. రియల్ లైఫ్లో సినిమాల్లో మేబీ చాలా ఉన్నతంగా తాగినా కూడా రెగ్యులర్ సినిమాలో నో అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు, కానీ క్యారెక్టర్ పడిపోకుండా చాలా ఉన్నతంగా మెయింటైన్ చేయొచ్చు. నాకు తెలిసి రియల్ లైఫ్లో వన్స్ నీకు మోతాదు మించి చాలా హై అయితే ఏం చేస్తున్నావో తెలిసే అవకాశం లేదు. సో అదే నేను చూపించదలుచుకున్నాను. సో అక్కడ అమ్మాయి అలా బిహేవ్ చేయడానికి ఆల్కహాలే అన్డౌటెడ్లీ ప్రభావం చూపింది అనేది అనుకోవాలి. అంతే నా ఉద్దేశం అది. అదే. సో మీరు మీ మొదటి సినిమా
హృదయకాలయం చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ సినిమాతో ఈ సినిమా తీశారు కదా. అక్కడేమో ఒక సంపూర్ణేష్ బాబుని సృష్టించారు ఆ సినిమాతోటి, ఇక్కడేమో ఒక వైష్ణవ్ని సృష్టించారు. అంటే ఒక అన్నోన్ పర్సన్స్ అప్పుడు దాకా చెప్పాలంటే, తను యూట్యూబర్ అయి ఉండొచ్చు, చిన్న చిన్న క్యారెక్టర్లు వేరే సినిమాలో చేసి ఉండొచ్చు, కానీ ఎవరికి తెలియని అమ్మాయి ఒక్కసారిగా వచ్చినట్టుగా వచ్చింది. ఇది ఇంటెన్షనల్గానే చేస్తున్నారా అంటే ఇంకెవరితోన్నా నోటెడ్ పర్సనాలిటీస్ ఆల్రెడీ ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు పాపులర్ ఆర్టిస్ట్ని కూడా తీసుకోవచ్చు ఆ క్యారెక్టర్కి. సో ఆ అమ్మాయిని తీసుకురావడం, అప్పుడు సంపూర్ణ తీసుకురావడం, సుహాస్ ఉన్నాడు మధ్యలో సుహాస్ కలర్ ఫోటో. అంటే నాకు పర్సనల్ లెవెల్ అయితే ఛాలెంజెస్ చాలా ఇష్టం సార్ అలాంటివి. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాలి. ఒక క్యారెక్టర్ స్టీరియోటిపికల్గా అంటే మనోళ్ళు మదర్ అంటే ఈవిడే, హీరో అంటే ఈవిడే, హీరో ఫాదర్ అంటే ఇతనే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.